ఆదాయపు పన్ను మధ్యతరగతి వర్గాలని వణికిస్తున్నది, ఆవేదనకి గురి చేస్తున్నది, ఆగ్రహానికి కారణమవుతుంది. కాలం మారుతోంది కానీ పన్నుల పేరిట దోపిడీ మాత్రం పెరుగుతోందే తప్పించి తగ్గట్లేదన్నటువంటి బాధ. ఈ ఆవేదనకి 100కి 80% మందికి సంబంధించిన ఆవేదనని తీర్చింది మోడీ సర్కార్. నిర్మలా సీతారామన్ తాజాగా పెట్టినటువంటి బడ్జెట్లో భారీ మినహాయింపులు ఇప్పటిదాకా ఎవ్వరూ చేయలేనటువంటిది, ఏకంగా 12 లక్షల రూపాయల వరకు పన్ను లేకపోవడం అన్నట్టు. స్టాండర్డ్ డిడక్షన్తో కలిపితే 12.75 లక్షల రూపాయల వరకు, అంటే దాదాపుగా 13 లక్షల వరకు ఎలాంటి పన్ను లేనటువంటిది. సాధారణంగా ఇవాళ సాఫ్ట్వేర్లు ఇదివరకు 50,000, ఇప్పుడు 70,000, లక్ష దాకా వస్తున్నటువంటి వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మధ్యతరగతి వర్గానికి ఎక్కువగా 20 లక్షలు, 25 ఆ రేంజ్లోనే ఉంటుంది. అంత దాకా భారీ ఎగ్జంప్షన్స్ ఇచ్చుకొచ్చారు. కొత్త స్లాబ్ ప్రకారం 4 లక్షల దాకా పైసా లేదు. దాదాపుగా 20 లక్షల వరకు చేసేటటువంటి వాళ్ళకు కూడా అతి స్వల్పమైనటువంటి ట్యాక్స్ పడేటటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది 12 లక్షల వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటిది మధ్యతరగతి కుటుంబాలకి అతి పెద్దదైనటువంటి ఊరట అని చెప్పాలి.